హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడాడో. ఈరోజు మీకోసం మంచి టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అంతకన్నా ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో మీకు మంచి టేస్టీ రెసిపీని చూపిస్తానండి. అదేంటంటే తోటకూర వేపుడు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఒక్కసారైనా ఈ తోటకూర వేపుడిని ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ 2 పెద్ద తోటకూర కట్టల్ని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఆకుకూరలు ఎప్పుడు తీసుకున్నా 1కి 2 సార్లుగా వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిని పండించే అప్పుడు వీటి మీద వేసే రసాయనాలన్నీ పూర్తిగా తొలగిస్తుంది. అందుకనే 1కి 2 సార్లుగా ఆకుకూరల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మరో పక్కన స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుతూ ఎర్రగా వేగనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే తోటకూర వేపుడు అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, తోటకూర వేపుడు ఎంత బాగుంటుందో. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇది చేసి పెడితే చక్కగా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తోటకూర మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తోటకూర మొత్తం బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. కింద నుంచి పైన వరకు బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మరో పక్కన ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత 5 నుంచి 6 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మీరు వేసిన క్వాంటిటీని బట్టి సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోపల తోటకూర అనేది కొంచెం ఉడికిద్ది అండ్ మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నేను 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉందండి. అంటే ఆల్రెడీ ఇంకా కుక్ అయిపోయింది. మనం ఇందులో కొంచెం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి. మనం నార్మల్గా కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు, కానీ ఈ విధంగా ఒకసారి కారంని యాడ్ చేస్తే తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వెల్లుల్లి కారం మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీద జరగాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా ఇంకొకటి యాడ్ చేయాలి. అదేంటంటే పల్లీని వేయించిన తర్వాత గ్రైండ్ చేసి ఈ విధంగా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. పల్లీల పౌడర్ని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్కి నాకు 7 to 8 టేబుల్ స్పూన్స్ వరకు పట్టిందండి.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక నిమిషం బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా తోటకూర వేపుడు రెడీ అయిపోయింది. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా చక్కగా తినేస్తారు. ఒక్కసారైనా తోటకూర వేపుడిని ఈ విధంగా చేసి చూడండి, ఎంత బాగుంటుందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టింగుమని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అంజలి ఫుడాడో ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్ గైస్.